అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ చమన్ సింగ్. ఈరోజు మనము చాలామంది జీవితంలో ఒక దశలో, ఒక వయసులో అనుభవించేటువంటి ఒక తప్పనిసరి సమస్యని చర్చించుకుందాం. చాలామందిలో ఒక వయసు వచ్చాక 40 సంవత్సరాలు దాటిన తర్వాత సహజంగా మనకి తిమ్మిర్లు వస్తూ ఉంటవి. చేతులలో తిమ్మిర్లు వస్తూ ఉంటవి. కాళ్ళలో తిమ్మిర్లు వస్తూ ఉంటవి. అట్లాగే చురుకులు, మంటలు, పోట్లు కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నిటికీ కారణాలు రకరకాలుగా ఉంటవి. ఫర్ సపోజ్ మీకు డయాబెటిక్ ఉందనుకోండి. డయాబెటిక్‌లో సర్క్యులేషన్ సిస్టము కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి, ఆ రక్త ప్రసరణ వల్ల మీకు ఆ రక్త ప్రసరణలో వచ్చే లోపాల వల్ల మీకు ఈ సమస్య ఉంటుంది. అట్లాగే కొన్ని రకాల మందులు వాడే వాళ్ళలో ఈ రకాల సమస్యలు ఉంటా ఉంటాయి. అంటే మీ రక్తనాళాలు క్లియర్‌గా ప్రవహించడానికి వీలుగా ఉంటే పర్వాలేదు. లేదా రక్తనాళాలు ప్రవహించడానికి ఇబ్బందులున్నప్పుడు డయాబెటిక్ వాళ్ళలో ఏంటంటే రక్తనాళాలు కుంచించుకుపోయే అవకాశం ఉంటుంది. అట్లాగే ఇంకొన్ని జబ్బులలో గూడా రక్తనాళాలు కుంచించుకుపోయే అవకాశం ఉంటుంది. అంటే రక్తనాళాలు బ్రాంచులుగా వెళ్తా ఉంటాయి. బ్రాంచులు చివర్లోకొచ్చేసరికి రక్తనాళాలు ఇంకా సన్నంగా ఉంటాయి. అక్కడి వరకు రక్త ప్రసరణ ఎప్పుడైతే జరగదో అప్పుడు బాడీ ఎండింగ్ ప్లేస్‌లో అంటే బాడీ ఎండింగ్ ఏంటి మీకు చేతులు. శరీరానికి ఎండింగ్ చేతులు. అట్లాగే కాళ్ళు, పాదాలు ఎండింగ్. అక్కడ మీకు తిమ్మిర్లు రావడము, మంటలు రావడం ఇట్లా జరుగుతా ఉంటుంది. ఈ తిమ్మిర్లు, మంటలు, పోట్లు ఇట్లాంటివి వచ్చినప్పుడు మీరు కొన్ని రకాల మసాజులు చేసుకోవడము, అట్లాగే కొన్ని రకాల మందులు వాడడము చేస్తా ఉంటారు. మేమైతే ఈ సమస్యకొచ్చేసి మందులు మేము పూర్తిగా హెర్బల్ మందులనే వాడతాము. ఎలక్ట్రో హోమియోపతి అనేటువంటి ఒక సిస్టమ్ ద్వారా హెర్బల్ మందుల్ని మొక్కల ద్వారా తయారు చేసినటువంటి మందుల్ని వాడి ఈ సమస్యను పరిష్కరిస్తుంటాం. అందుకోసం మేము కొన్ని మొక్కల నుండి తయారు చేసినటువంటి మందుల్ని, ఈ లిక్విడ్‌ని ఇస్తాము. ఈ లిక్విడ్‌ని ఈ 2 రకాలు గాని, 3 రకాలు గాని, ఒక్కోసారి 4 రకాలు గాని ఇస్తా ఉంటాం. అంటే మీ వయస్సును బట్టి, మీకున్న ప్రాబ్లమ్‌ని బట్టి, ఎన్ని రోజుల నుంచి ఉంటుంది అనే దాన్ని బట్టి ఇస్తా ఉంటాము. దీన్ని మీరు 10 డ్రాప్స్ వాటర్‌లో కలుపుకొని తాగితే ఈ సమస్యకి అంటే రక్త ప్రసరణ మళ్ళీ పునరుద్ధరింపబడి ఈ మంటలు, పోట్లు, చురుకులు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మీరు ఎన్ని రోజులు వాడుకున్నా, ఎట్లా వాడుకున్నా సైడ్ ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి కింద కనిపిస్తున్న నంబర్‌కు మీరు ఫోన్ చేసి మీ సమస్యను క్షుణ్ణంగా చెప్తే అంటే మీ వయసెంత? మీరు ఎన్ని రోజుల నుండి ఈ ప్రాబ్లమ్‌ని అనుభవిస్తున్నారు? అట్లాగే మీకున్నటువంటి ఇతరత్ర జబ్బులేంటి? అంటే బీపీకి మీరేమన్నా మందులు వాడుతున్నారా? షుగర్‌కి ఏమైనా మందులు వాడుతున్నారా? లేదా క్యాన్సర్ లాంటి జబ్బుల్లో ఏమైనా మందులు వాడుతున్నారా? లేదా టీబీ లాంటి జబ్బుల్లో ఏమైనా మందులు వాడుతున్నారా? ఇట్లాంటి సమస్యల్ని పూర్తి క్షుణ్ణంగా చెప్తే మేము దానికి మందు పంపించే అవకాశం ఉంటది. లేదు అనంటే మీరు రాగలిగితే హైదరాబాదులో కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ రోడ్ నంబర్ 4లో ఉన్నటువంటి మా హాస్పిటల్‌కి గనక వస్తే మీ సమస్యను పూర్తిగా తెలుసుకొని ఒక ప్రత్యేకమైనటువంటి మందుల్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మందులు ఇవ్వడం ద్వారా మీ సమస్యను పరిష్కరించుకునే అవకాశము పూర్తిగా ఉంటుంది.